ఆఫ్టర్నూన్ వచ్చే టైంకి 12 గంటల తర్వాత మార్కెట్ అనేది రేంజ్ బౌండ్లో ఉండడానికి ట్రై చేసింది. 26,000 దిశగా మార్కెట్ అనేది మూవ్ అయింది. 26,000ని టచ్ చేశాక మార్కెట్ అనేది ఫర్దర్గా డౌన్వర్డ్ మూమెంట్ ఇచ్చి రేంజ్ బౌండ్లో ఉండిపోయింది. రేపటి విషయానికి వస్తే మార్కెట్ యొక్క కీ రెసిస్టెన్స్ లెవెల్ ఏంటంటే 26,080 అనేది కీ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ 25,930 అనేది కీ సపోర్ట్ లెవెల్స్. ఎప్పుడైతే మార్కెట్ అనేది రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒకవేళ ఈ 26,080 దిశగా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదే కనుక మార్కెట్ అనేది రేపు గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ అనేది ఈ 25,930ని టెస్ట్ చేసి కిందకి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ప్లస్ 150 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ ఇచ్చి 57,800 కంటే పైన క్లోజ్ అయింది. స్ట్రాంగ్ క్యాండిల్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఈ 57,800 అనే లెవెల్ పైన క్లోజ్ అయింది. ఈ రోజు ఈ సపోర్ట్ లెవెల్ అయినా 57,800 అయినా ఈ లెవెల్ని బ్రేక్ చేసి మార్కెట్ అప్వర్డ్ దిశగా దూసుకెళ్ళింది. అదే 12 గంటల టైంకి ఈరోజు మార్కెట్ అనేది మధ్యాహ్నం కాస్త డౌన్ అయ్యి రేంజ్ బౌండ్లో ఉండిపోయింది. రేపటి కీ లెవెల్స్ చూస్తే మనం 58,170 అనేది కీ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ 57,800 అనేది కీ సపోర్ట్ లెవెల్. రేపు కనుక మార్కెట్ అనేది ఈ లెవెల్ పైన ఓపెన్ అయ్యి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే మార్కెట్ అనేది ఫర్దర్ అప్వర్డ్ మూమెంట్ చూడొచ్చు. అదే కనుక ఈ క్యాండిల్ అనేది మనం రేపు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ అనేది కాస్త డౌన్గా ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ని టెస్ట్ చేసి కిందకి వస్తే మనం ఫర్దర్గా ఈ లెవెల్ వరకు మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక గ్లోబల్ మార్కెట్